దేశంలోని అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్గా భూభారతి చట్టం తీసుకొచ్చామని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హనుమకొండ జిల్లాలకు తుర్తిలో చురికిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ధరణితో రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మాటలతో కాకుండా చేతలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 8,19,000 కోట్లు ఆనాటి ప్రభుత్వ పెద్దలు అప్పు చేసి పోయినా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలా ఈనాటికి మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకి నిత్యము ప్రభుత్వము అందుబాటులో ఉంటూ దొరల పరిపాలనని మరిపిస్తూ పేదవాడు మెచ్చే నచ్చే పేదవాడికి ఒక అద్భుతమైన చట్టాన్ని అందించాలి అని ఈ భూభారతి 2025 చట్టాన్ని ఈ నెల 14వ తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అద్భుతంగా తెలంగాణ రైతన్నలకి భూములున్న ఆసాములకి మన ఇందిరమ్మ ప్రభుత్వం అంకితం చేసిందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఒక చట్టం చేస్తే ఆ చట్టం పేదవాడికి పెద్దవాడికి ప్రతి వాడికి అర్థమయ్యే విధంగా ప్రతి సమస్యకి పరిష్కారం ఉండే విధంగా నిస్వార్థంగా ఇది నా చట్టము నాకు ఉపయోగపడటానికి చేసిన చట్టములా ఉండాలి అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికారులను పంపించి ఆ రాష్ట్రాలలో రెవెన్యూ చట్టాలని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి అందులో ప్రతి మంచి అంశాన్ని తీసుకొని ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి రైతులకు సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి మీద అవగాహన కల్పించే విధంగా భూభారతి చట్టానికి సంబంధించి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయో ఏ విధంగా గతంలో ధరణి ద్వారా ప్రజల సమస్య రైతుల